మార్గశిర గురువారం పూజ ఇది ఒక రోజు కాదు, అమ్మను దగ్గరగా పిలిచే ఒక మధురమైన క్షణం. మన హృదయం ఆమె పాదాల దగ్గర ఒదిగిపోయే పవిత్రమైన సమయం. ఇప్పుడు ఆ అమ్మవారిని చక్కగా ఇలా వర్ణిస్తూ ఉంటాను, చక్కగా కనువింపుగా చూస్తూ వినండి. మార్గశిర చలిలో ప్రతి ఇంట్లో ఉదయం దీపం వెలిగితే మన అంతరాత్మే వెలుగుతుంది అమ్మా. చిన్న దీపం కాంతిలో నీ చిరునవ్వు కనిపిస్తే జీవితాంతం అంతా భద్రంగా ఉందని అనిపిస్తోంది తల్లి. అమ్మా, నువ్వు ధనం మాత్రమే కాదు, నువ్వే ధైర్యం, నువ్వే ఆశ, నువ్వే నా ఊపిరికి నమ్మకం. మార్గశిర గురువారం నాడు నీ పాదాల దగ్గర కూర్చొని ఏమీ అడగకపోయినా నువ్వు అన్నీ అర్థం చేసుకుంటావు కదా అమ్మా. నా కన్నీటి మాటల కన్నా ముందే నీ అనుగ్రహం నన్ను తాకుతుంది. నొప్పి అంటే ఏంటో మర్చిపోయేలా చేస్తావు తల్లి. ఇంట్లో కొలువైన మహాలక్ష్మిగా పిల్లల నవ్వుల్లో, తల్లి ఓర్పులో, కుటుంబ ఐక్యతలో నువ్వే నిశ్శబ్దంగా కనిపిస్తావు కదా అమ్మా. అని మేము నిన్ను పిలవకపోయినా మా తలుపు తడతావు. మీ కష్టం ఏంటి అని అడగకుండానే నీ చేతులతో తీసుకువెళ్తావు. మార్గశిర గురువారం నీ వ్రతం కాదు అమ్మా, నీతో మాట్లాడే రోజు, నీ ఒడిలో తలపెట్టే రోజు, నీ మౌనమే మాటలయ్యే రోజు. నువ్వు ఉన్నావన్న నమ్మకంతో రేపటి భయాలు మాయమవుతాయి. నీ కటాక్షంతో చీకటి కూడా వెలుగుగా మారుతుంది. అమ్మా, నాకు బంగారం వద్దు, భోగం వద్దు, పెద్ద కోరికలు వద్దు. నువ్వు నా జీవితంలో ఇలాగే ఉండిపోమ్మా. నీ దీవెన నా నుదిటిపై, నీ ప్రేమ నా గుండెల్లో, నీ పేరు నా శ్వాసలో ఎప్పుడూ ఉంటుందమ్మా. మార్గశిర గురువారం అమ్మను గట్టిగా ఆలింగనం చేసుకున్నట్టు మన జీవితం అంతా ఆశీర్వాదంగా మారిపోయే రోజు. అమ్మవారి గురించి ఏదో నా చిన్న వర్ణన. ఇక ఈ గడప గురించి, కేవలం ఇది ఇంటి గడప కాదు, నా కష్టాలకి చివరి గీత, నా ఆశలకు మొదటి అడుగు. పసుపు గడపకు పూస్తూ ఉంటే మనసులో మాటలు మాట్లాడతాయి. అమ్మా, ఈ గడప దాటిన ప్రతిసారి బాధలు లోపలికి రాకూడదు, సంతోషంతో మాత్రమే లోపలికి రావాలి అని. అమ్మని ఆహ్వానించేందుకు ఇలా పీఠం వేసి పసుపు రాస్తుంటే, ఆ పసుపు ఆరుతుంటే మనసు మాత్రం తడిగా ఉంటుంది, కానీ ఆ తడిలోనే ఒక భరోసా పుట్టుకొస్తోంది. అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది అని. పీఠం మీద ఇలా ముగ్గు వేస్తుంటే చేతులు నేల మీద ఉంటాయి, కానీ మనసు మాత్రం అమ్మ పాదాల దగ్గరే ఉంటుంది. తెల్లవారుజామున బియ్యపు పిండి గీతల్లో మన ఆశలు నిశ్శబ్దంగా పూస్తాయి. ప్రతి గీత ఒక కోరిక, ప్రతి వంపు ఒక ప్రార్థన. అలా ముగ్గు పూర్తయ్యేసరికి ఇల్లు అందంగా కాదు, మన మనసే పవిత్రంగా మారుతుంది. అమ్మ, ఈ గడప ముందు అలాగే ఈ పీఠం ముందు వేసిన ముగ్గు, ఈ ముగ్గులో సుఖం, శాంతి ఎప్పుడు నిండుగా ఉండాలి తల్లి. అమ్మవారి కోసం ఏర్పాటు చేసిన ఈ సింహాసనం బంగారంతో చేసినది కాదు, భక్తితో నిర్మించినది. ఆ సింహాసనంపై అమ్మ కూర్చున్నదంటే ఇల్లు మొత్తం కూడా ఆశీర్వాదంగా మారినట్టే. అమ్మా, ఈ చిన్న సింహాసనం మీద నీవు కూర్చునే ప్రతి క్షణం మా జీవితాలు స్థిరంగా మారాలి. ఇప్పుడు అమ్మవారి పూజ మొదలయ్యే ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలి. కొన్ని బియ్యము, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, 2 ప్లేట్లు. గణేశుడు పూజ చేసుకుంటాం కనుక గణేశుడి కిందకి, లక్ష్మీదేవి కిందకి తీసుకోవాలి. అలాగే దీపం వెలిగించేందుకు దీపకుందులు, పంచామృతాలు, అమ్మవారికి నివేదించేందుకు ప్రసాదము అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని కూర్చొని పూజ మొదలు పెట్టాలి. పువ్వులు, పండ్లు, కలశ పూజ చేసేందుకు కలశాలు, ఉత్తరణి, పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మవారిని ఆ సింహాసనంపైకి ఆహ్వానించేందుకు చక్కగా గంధంతో, కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. అమ్మవారిని కుంకుమ గంధంతో అలంకరించే వేళలో చేతులు పనిచేస్తూ ఉంటాయి, కానీ మనసు మాత్రం ప్రార్థనగా మారుతుంది. అమ్మా, ఈ కుంకుమ గంధపు అలంకరణలో నా హృదయాన్ని కూడా నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను తల్లి. అమ్మవారి పూలదండ పూలతో చేసిన అలంకారం కాదు, మన ప్రేమను ముడిపెట్టిన హారం. ప్రతి పువ్వు ఒక నమ్మకం, మన యొక్క ప్రతి కోరిక మన మౌన ప్రార్థన. ఆ దండ అమ్మ గలంలో పడగానే మనసు నిర్చింతగా మారిపోయింది. అమ్మ ఉన్నది అన్న భావమే అతిపెద్ద ఆశీర్వాదం.
అమ్మా, ఈ పూలదండలో నా జీవితమంతా నీ ప్రేమతో కప్పేయమ్మా. ఇప్పుడు దీపారాధన చేసేందుకు కుందులను అలాగే వత్తులను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా గణేశుడిని పూజించుకుంటాం కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకుని దానిపైన బియ్యం పోసి దానిపైన తమలపాకు వేసి గణేశుడిని ప్రతిష్ఠించాలి. మన దగ్గర విగ్రహం ఉంటే డైరెక్ట్గా విగ్రహం పెట్టైనా పూజించుకోవచ్చు, లేదంటే పసుపు గణపతినైనా పెట్టి పూజించుకోవచ్చు. నేనైతే రెండు కూడా ఒక దగ్గర పెట్టి విగ్రహానికి అలాగే పసుపు గణపతిని ఒక దగ్గర పెట్టేసి ఇలా కలిపి పూజ చేద్దాము అని చేస్తూ ఉన్నాను. అలాగే ముందుగా గణేశుడికి పూజిస్తాం కనుక ఒక 2 దీపాలు అలాగే అమ్మవారి కోసం మరి 2 దీపాలనైతే నేను ఏర్పాటు చేసుకున్నాను. దీపం వెలిగే వేళ చిన్న నూనె దీపంలో అమ్మ ఆశీర్వాదం నిండిపోయి ఉంటుంది. చీకటి వెనక్కి తగ్గి నమ్మకం ముందుకు వస్తుంది. ఆ కాంతిలో భయాలు కరిగిపోతాయి. మనసుకు ఎంతో శాంతి దొరుకుతుంది. అమ్మ, ఈ దీపం ఆరిపోయినా నీ కటాక్షం మాత్రం మా జీవితాల్లో ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి తల్లి. ఇప్పుడు అలా వెలిగించిన అన్ని దీపాలకి చక్కగా గంధం పెట్టి కుంకుమ పెట్టి అలంకరించుకొని కొన్ని అక్షింతలని దీపం వద్ద వదిలివేయాలి. దీపం ముందు నిల్చొని మన 2 చేతులు జోడించి జస్ట్ మనం నమస్కారం చేసుకుంటే చాలు, మనలో ఉన్న అల్లకల్లోలం అంతా కూడా తనంతట అదే మాయమైపోతుంది. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి పూజించాలి. నేను వచ్చేసి ఫోన్లో యూట్యూబ్లో వీడియో ఆన్ చేసుకుని ఒక అయ్యగారు చెప్తూ ఉంటే దానిని ఫాలో అవుతూ పూజ చేసుకున్నాను. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణీ హృతిగర్భాభ్యా నమః, ఓం శచి పురంధరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, ఓం శ్రీ సీతారామాభ్యా నమః, ఓం సర్వముతమయ్యండి. ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశేషు ధావతి శిరోపర్పవిగాహతే అభిద్రోణాకణికృ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మహాలక్ష్మీ దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఆ పుష్పంతో దేవుడికి చల్లండి. కలశోధకేన దేవం గణపం మీద లక్ష్మీదేవి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. మీ పక్కన ఎవరు ఉంటే వాళ్ళ మీద చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం సర్వపుష్పం నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతి నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రమయామి. సర్వపుష్పంతో నీళ్లు గణపతి మీద చల్లండి. ఓం ఆప్యరణాయ చక్షతే యోగశవతమోరసస్తస్య భాజయాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజామిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి. అమృతవస్తు అమృతోపస్త్రమసి. ఆ పుష్పంతో అలాగా 5 సార్లు గణపతిని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ. వెలిగించి గణపతిని చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం యమయ అస్మత్ప్రజాపతి అస్తోత్రే సుమతమంగళాని భవతు యద్దేవోత్సవాని భవతు శ్రీమహాన్యాసన్న దేహనాగం మహిమానస్య గంతే యత్ర పూర్వే సాధ్యాः సంత దేవాः గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగ. ఇప్పుడు చక్కగా గణపతి పూజని ముగించుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్లో మళ్ళీ కొన్ని బియ్యం పోసుకొని దానిపైన తమలపాకు వేసి ఇప్పుడు అమ్మని ఆహ్వానించాలి. కలశాన్ని పెట్టుకోవాలి. ఆ కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించాలి. ఇప్పుడు కలశ పూజ అండ్ అలాగే అమ్మవారి పూజని 2 కూడా చేయాలి. అయితే కొంతమంది కలశం ఆచారం లేదు అనుకున్న వాళ్ళు దీనిని స్కిప్ చేయొచ్చు అని కూడా అయ్యవారు చెప్పారు కనుక కలశం పెట్టుకోకుండా డైరెక్ట్గా అమ్మవారి విగ్రహమైనా లేదంటే పసుపుతో అమ్మవారిని చేసుకొనైనా సరే అక్కడ పూజ చేసుకోవచ్చు, ఏం పర్లేదు అంట. కానీ నేను చేసేదేదో మంచిగా చేయాలని చెప్పేసి కలశం కూడా పెట్టుకున్నాను. ఆచారం లేని వాళ్ళు కూడా ఒకసారి పెట్టుకుంటేనే కదా వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి ఆనవాయితీగా వస్తుంది. మన పెద్దల కాలంలో ఇటువంటి పూజలు ఏమీ ఎక్కువగా చేసేవారు కాదు కనుక వారు కలశాలు ఇవన్నీ ఏం పెట్టుకోకపోయేవారు. బట్ ఇప్పుడు అందరూ కామన్గా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉన్నారు కనుక మనం పెట్టుకుంటే మన తర్వాత పిల్లలకు కూడా ఈ ఆచారం అలాగే వస్తుందని నమ్మకంతో నేను పెట్టుకోవడం జరిగింది. ఇక
పంచామృతాలతో అభిషేకం చేసే వేళలో కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మ ముందు మనసు మాత్రమే నిలబడుతుంది. పాలు పడుతుంటే అమ్మ నీవు తల్లివన్న సంగతి గుర్తొస్తోంది. పెరుగు తాకితే నీ ఓర్పు మన మీద జారినట్టు అనిపిస్తోంది. తేనె జారే ప్రతి బిందువులో నీ మాధుర్యం మా జీవితాల్లోకి వస్తోంది అని అనిపిస్తోంది. చక్కెరలో నీ కరుణ కరిగిపోతోంది. నెయ్యి ప్రవహించగానే అమ్మ శక్తి మనలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. ఈ 5 అమృతాల్లో మన కష్టాలు కనపడతాయి, మన పాపాలు కరిగిపోతాయి. మనసు మాత్రం పిల్లలలాగే స్వచ్ఛంగా మారుతుంది. అమ్మ, ఈ పంచామృత అభిషేకంలో నా శరీరం కాదు, నా హృదయాన్నే నీకు అర్పిస్తున్నాను. అమ్మ, నిన్ను ఇలా చూస్తూ ఉంటే అమృతం కోసం దేవదానవులు కలిసి మందర పర్వతాన్ని తిప్పుతుంటే ఆ పాల సముద్ర గర్భంలో ఒక మహాద్భుతం సిద్ధమవుతుంది. అలల మధ్య నుంచి వెలుగు మొదలైంది. చంద్రకాంతిలా కాదు, సూర్యకాంతిలా కూడా కాదు, అది కరుణకాంతి. ఆ వెలుగులోంచి పద్మంపై నిల్చొని అమ్మవారు అవతరించారు. పాల సముద్రపు తెల్లదనం ఆ అమ్మవారు శుద్ధతగా మారింది. అలల మాధుర్యం ఆమె చిరునవ్వుగా మారింది. దేవతల హృదయాల్లో ఆశ పుట్టింది. లోకానికి సంపద మాత్రమే కాదు, సమతుల్యతని ఇచ్చే మహాలక్ష్మి అమ్మవారు. అమ్మ, నీవు పాలసముద్రం నుంచి పుట్టిన నీ నివాసం మా గుండెల్లోనే కదా. అమ్మ పుట్టుకతోనే లోకానికి అర్థమైంది ఏంటంటే సంపద అంటే బంగారం కాదు, శాంతి, కరుణ, నమ్మకం అని. ఆ అమ్మవారు కేవలం దేవత మాత్రమే కాదు, మన బాధలను మాట లేకుండా వింటున్న ఒక మౌన తల్లి. అమ్మ కళ్ళల్లో కరుణ నిండిన సముద్రం ఉంటుంది. అమ్మ చూపు పడితే జీవితంలోని అలసట ఒక్కసారిగా కరిగిపోతుంది. చాలా అందమైన తల్లి, కములముల వంటి కన్నులున్న చేతులున్న గల తల్లి, మిక్కిలి తెల్లనైన దువ్వుల వల తోడను, గంధపు పూత తోడను, పూలదండల తోడను ప్రకాశించు తల్లి, విష్ణుమూర్తికి ప్రేయసివైన తల్లి, ముల్లోకములకున్న సంపదలను అనుగ్రహించు తల్లి. హే భగవతి శ్రీ మహాలక్ష్మి, నాయందు సంప్రీతురాలవు కమ్ము అమ్మా. లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువి ఇల్లాలును, పాలకడలి యొక్క కూతురు అగు శ్రీ శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రొద్దున లేచి నేను భక్తితో స్మరించెదను. హే మహాలక్ష్మి, ఎవరి కటాక్షమును గోరుచు మనస వాచ కర్మన ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో అట్టి హరిప్రియమైన నన్ను శ్రద్ధతో పూజించుకున్నాను. ఇదండి మార్గశిర మాసం గురువారం రోజున మహాలక్ష్మీదేవి పూజ. మీకు అమ్మవారి వర్ణన ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో తెలియచేయగలరు. అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొకళ్ళు కూడా రిఫర్ అవుతుంది కదా, చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.